Dear GATE students, welcome back to GATE 2027 family. My family, this is me Ravi Kumar sir from Dhaviri Academy. I'm a GATE topper, GATE 2000 topper. Did M.Tech from IISc Bangalore. దీనికి సంబంధించిన అప్డేట్ అయితే 2027 సంబంధించిన అప్డేట్ అయితే స్టూడెంట్స్ కొంతమంది అడుగుతున్నారు. సార్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరి ఒక్కొక్కరు ఎన్ని పేపర్ రాయొచ్చు? దాదాపు ఆల్మోస్ట్ ఆల్ మరి 30 పేపర్లు ఉన్నాయి. 30 పేపర్లు ఉన్నాయి. సపోజ్ ఈసీఈ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ బ్రాంచ్ వాళ్ళు ఎన్ని పేపర్ రాయొచ్చు, సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు ఎన్ని పేపర్స్ రాయొచ్చు, రాస్తే ఏ పేపర్ రాయాలి అనేది కూడా స్టూడెంట్స్ కొంతమందికి డౌట్ ఉంది. కొంతమందికి తెలుసు అనుకో, కొంతమంది స్టూడెంట్స్ అవేర్ ఉంటారు. మన సబ్స్క్రైబర్లు ఆల్మోస్ట్ ఆల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు నాకంటే వాళ్ళకి బాగా తెలుసు స్టూడెంట్స్కి. మరి ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. దేనికి నెగిటివ్ మార్కింగ్ ఉంటాయో మరి చూద్దాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్కి మరి 25 నుంచి 27 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా, అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇక ప్యాటర్న్లోకి వెళ్ళినట్లయితే ఎగ్జామ్ ప్యాటర్న్, మెయిన్ ప్యాటర్న్ తెలుసుకోవాలి. ప్యాటర్న్ తెలుసుకుంటే ఎవరు కూడా ప్రిపరేషన్ సాగించొద్దు. అది గుర్తు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకి సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మేము చదువుకున్నప్పుడు ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉండేది, ఇంగ్లీష్ మీడియము. తర్వాత డ్యూరేషన్ 3 hours ఉంటుందమ్మా. టెస్ట్ పేపర్స్ 30 టెస్ట్ పేపర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఏ బ్రాంచ్ కాబట్టి సిఎస్సి కానీ ఈసీ కానీ ఎవరికి వాళ్ళు రాసుకోవాలి. అంటే మీ టెస్ట్ పేపర్లతో మీకు ఏదో సంబంధం లేదు. ఎవరైతే సివిల్ వాళ్ళు సివిల్, మెకానికల్ వాళ్ళు మెకానికల్, అదేవిధంగా మరి సెక్షన్స్ మరి చూసినట్టయితే స్టూడెంట్స్ మరి జనరల్ యాప్టిట్యూడ్ మీద కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జనరల్ యాప్టిట్యూడ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 మార్కులు. క్యాండిడేట్ సెలెక్టెడ్ సబ్జెక్టు 75 మార్కులకి 85 మార్కులకి ఇక సెలెక్టెడ్ సబ్జెక్టులు మీకు క్వశ్చన్స్ అడుగుతుంది. మరి ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ జనరల్గా ఉండేది. ఆ క్వశ్చన్ పేపర్లో ఏముంటుంది అంటే మల్టిపుల్ సెలెక్టర్స్, చాయిస్ క్వశ్చన్స్. అంటే 1, 2, 3, 4 అంటే వీటిల్లో ఏదైనా కరెక్ట్ కావచ్చు. ఒకటి కరెక్ట్ కావచ్చు, లేకపోతే ఏబిసిడి, మీ భాషలో చెప్పాలంటే ఏబిసిడి అంటే ఏ అయినా కరెక్ట్ కావచ్చు, బి అయినా కరెక్ట్ కావచ్చు, సి అయినా కరెక్ట్. అదేవిధంగా మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఏబిసిడి తీసుకున్నాం. ఏబిసిడి అంటే అన్నీ కరెక్ట్ కావచ్చు, లేకపోతే 3 కరెక్ట్ కావచ్చు, లేకపోతే 1 కరెక్ట్ కావచ్చు. దాన్ని మల్టిపుల్ సెలెక్ట్ అంటే 1 కంటే ఎక్కువ ఆన్సర్స్ ఉంటాయి. 1 ఆన్సర్ ఉండొచ్చు, ఎక్కువ ఆన్సర్. తర్వాత న్యూమరికల్ క్వశ్చన్స్. న్యూమరికల్ క్వశ్చన్స్లో మనకి డాష్ లాగా మనం ఫిల్ చేయాలి, న్యూమరికల్ ఆన్సర్ టైపు. తర్వాత టెస్టింగ్ ఆఫ్ ఎబిలిటీస్, రీకాలు, కాంప్రహెన్షన్, తర్వాత అప్లికేషన్, అనాలిసిస్, సింథసిస్. తర్వాత నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ వస్తారు చూసినట్టయితే మీరు 10 క్వశ్చన్లు జనరల్ యాప్టిట్యూడ్ నుంచి వస్తాయి. అంటే దాదాపు దీనికి ఒక 15 మార్కులమ్మ 10 క్వశ్చన్లు అంటే. తర్వాత 55 క్వశ్చన్స్ వచ్చేసి సబ్జెక్ట్ నుంచి. మరి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సపరేట్గా ఉంటుంది. తర్వాత రిమైనింగ్ కోర్ ఈసీ కానీ, మెకానికల్ కానీ, సివిల్ కానీ, డేటా సైన్స్ కానీ, ఈ విధంగా మొత్తం ఉండేది 65 క్వశ్చన్లు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. 65 క్వశ్చన్లు అడుగుతారు. తర్వాత ఇది చూసారా మీరు చూసినట్టయితే జనరల్ యాప్టిట్యూడ్ 15 మార్కులు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13 మార్కులు, మరి కోర్ వచ్చి 72 మార్కులకు, మొత్తము 100 మార్కులకి మనకి ఎగ్జామినేషన్. ఇక నెగిటివ్ మార్కింగ్ వెళ్ళినట్టయితే నెగిటివ్ మార్కింగ్ మీ అందరికీ తెలుసు కదా. రాంగ్ పోతే ఫర్ రాంగ్ ఆన్సర్, ఇక రాంగ్ పోయినాయి అనుకోండి, ఫర్ రాంగ్ ఆన్సర్ చూసి నేను ఎంసీక్యూ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్. ఎంసీక్యూలో మాత్రమే నెగిటివ్ మార్కింగ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, దీనిలోనే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందేమో. ఫర్ రాంగ్ ఆన్సర్ చూసి నేను ఎంసీక్యూ దేర్ విల్ బి నెగిటివ్. ఫర్ మరి ఇది 1 మార్క్కి 1 మార్క్ కదా, మనకి 1/3 తగ్గిస్తారు. ఇది ఒకటే. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే స్టూడెంట్ చూసినట్టయితే ఇక్కడ ఒక క్వశ్చన్ కరెక్ట్, మరి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది. రాంగ్ అయితే నెగిటివ్ అయితే ఎన్ని మార్క్స్ పోతాయి మనకి? 1/3 మార్క్ పోతుంది. 1/3 మార్క్ పోతుంది. కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది. ఫర్ 2 మార్క్స్ ఉన్నాయనుకో, 2 మార్క్స్ క్వశ్చన్కి మరి ఎంసీక్యూ 2/3 మార్క్స్కు. కొన్ని ఎంసీక్యూలు ఎలా ఉంటాయి అంటే 2 మార్కులు వస్తాయి, కొన్ని 1 మార్క్ వస్తుంది. అంటే 2/3 మార్కులు మిమ్మల్ని డిడక్ట్ చేస్తారు. దేర్ విల్ బి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, దేర్ ఈజ్ నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ రాంగ్ ఆన్సర్ ఎంఎస్క్యూ అండ్ నాట్. ఎంఎస్క్యూకి న్యాట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. ఈ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. అది స్టూడెంట్స్ ఇది చాలా మంచి. దెర్ ఈజ్ నో పార్షియల్ మార్కింగ్ ఇన్ ఎంఎస్క్యూ. అంటే పార్షియల్ మార్కింగ్ కూడా లేదు, అది గుర్తుపెట్టుకోండి. పార్షియల్ మార్కింగ్ ఇవ్వటం లేదు అంటే మొత్తం కరెక్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు జేఈ అడ్వాన్స్లో ఎలా ఉంటుందంటే పార్షియల్ మార్కింగ్ కూడా ఉంది అడ్వాన్స్లో, కానీ ఇక్కడ పార్షియల్ మార్కింగ్ లేదు స్టూడెంట్స్. అంటే మొత్తం మీకు కరెక్ట్ అవ్వాలా. ఇది స్టూడెంట్స్ ఈ విధంగా
మరి స్టూడెంట్స్కి మరి మనకు బ్రాంచెస్ సివిల్ ఇంజనీరింగ్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, త్రిబుల్ ఈ ఇవన్నిటికీ జనరల్ యాప్టిట్యూడ్ 15, కామన్ 85. ఇవన్నీ స్టూడెంట్స్ చూడండి. ఇది మొత్తము మనకి 100 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది. మరి స్టూడెంట్స్ కొంతమందికి టూ పేపర్ కాంబినేషను. సపోజ్ మీరు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనుకోండి, ఏరోస్పేస్ అతను కూడా ఇది రాయాలి. సపోజ్ మీరు ఏరోస్పేస్ చదువుతున్నారు, ఏరోస్పేస్ అతను ఏం చేయాలి, ఏరోస్పేస్ కంపల్సరీగా ఇది ఎడిషనల్గా సివిల్ చూసుకోవచ్చు, మెకానికల్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్ మాత్రం రాయాలి, గుర్తుపెట్టుకుని. అగ్రికల్చర్ వాళ్ళు ఓన్లీ దే కెన్ రైట్ ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్. తర్వాత ఏఆర్ బయోమెడికల్ స్టూడెంట్స్ ఏముంది, బయోమెడికల్ నుంచి ఇన్స్ట్రుమెంటేషన్ కూడా రాయొచ్చు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ కొంత టచ్లో ఉంటుంది. బయోటెక్నాలజీ రాయొచ్చు. అంటే ఏదైనా ఒకటి 2 సబ్జెక్టులు మీరు 2 రాయండి. అంటే ఒకటేమో మీ కోర్ బ్రాంచ్లు, ఒకటి ఎడిషనల్గా ఇంకో పేపర్ రాసి ఉంటుంది. దీనికి సపరేట్గా కూడా ఫీజెస్ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. బయోటెక్ ఎవరు రాయొచ్చు, బయోమెడికల్ వాళ్ళు రాయొచ్చు. మరి అది ఇంజనీరింగ్ సైన్స్. సివిల్ ఇంజనీరింగ్ పేపర్తో పాటు, అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ రాయను సార్ అంటే కుదరదు, దాంతో పాటు అది రాసుకుంటే మీకు రాయొచ్చు, రాయిపోవచ్చు. ఎవరంటే మన తల్లిని మనం మర్చిపోలేం కదా, మరి మన సబ్జెక్ట్ మనం రాసుకోవాలి. ఏరోస్పేస్, అగ్రికల్చర్ ఇవన్నీ కూడా, జియోటెక్నికల్ ఇవన్నీ కూడా రాసుకోవచ్చు. తర్వాత కెమికల్ స్టూడెంట్స్, మరి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సైన్స్ వీళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. మరి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ వాళ్ళు డిఏ రాయొచ్చు, ఈసీ రాయొచ్చు, మరి మ్యాథమెటిక్స్ రాయొచ్చు, మెకానికల్ రాయొచ్చు, ఫిజికల్ రాయొచ్చు. ఇవన్నీ కూడా ఇది స్టాటిస్టిక్స్ రాసుకోవచ్చు. ఎస్టీ అంటే స్టాటిస్టిక్స్ కదా. కెమిస్ట్రీ అంటే ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు, మనం ఎంఎస్సి కెమిస్ట్రీ స్టూడెంట్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ వాళ్ళు ఎక్సెల్ కూడా రాసుకునే మీకు అవకాశం అయితే ఉంది. ఇక డిఏ అంటే ఏఎంఎల్ పేపర్, ఏఎంఎల్ స్టూడెంట్స్, మరి ఏఎంఎల్, సిఎస్సి ఏఎంఎల్, తర్వాత డేటా సైన్స్, డిఎస్ డేటా సైన్స్, వీళ్ళందరూ కూడా డిఏ రాసుకుంటారు. తర్వాత సిఎస్సి, ఈసీ ఏదైనా మ్యాథమెటిక్స్ ఏదైనా రాసుకోవచ్చు. ఈసీఈ స్టూడెంట్స్, ఇకపోతే ఈసీ సబ్జెక్ట్ వాళ్ళు ఈసీ పేపర్తో పాటు కంప్యూటర్ సైన్స్ రాయొచ్చు, డిఏ రాయొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ రాయొచ్చు, ఎలక్ట్రికల్ రాయొచ్చు, కాకపోతే ఈసీఈ స్టూడెంట్స్ మీరు ఇవి రాసుకుంటే బెస్ట్. ఎలక్ట్రికల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి ఏంటంటే డిఏ అనే సిఎస్ అనేది చాలా కొత్తగా అంత సిలబస్ కవర్ అవ్వదు. ఈసీ స్టూడెంట్స్ త్రిబుల్ కానీ ఇన్స్ట్రుమెంట్ కానీ కొంచెం ఒక 10% సిలబస్ అయితే మారే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ డిఏ పేపర్ రాయొచ్చు, ఈసీ పేపర్ రాయొచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది జియోటెక్నికల్ ఇవి. తర్వాత చూసినట్టయితే మనం ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ బయోమెడికల్ రాసుకోవచ్చు, ఈసీఈ రాసుకోవచ్చు, త్రిబుల్ ఈ రాసుకోవచ్చు, అది గుర్తుపెట్టుకోండి. అంటే మీకు అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఈ పేపర్లోనే రాసి ఉండాలని కండిషన్ అడుగుతాం, అది గుర్తుపెట్టుకోండి. నేను కంప్యూటర్ సైన్స్ ఐఐటి, ఎన్ఐటీలో కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలనుకో, మీరు ఎంటెక్ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలంటే కంపల్సరీగా సిఎస్ పేపర్ రాసి ఉండాలి. మీరు ఈసీఈ అయ్యి ఉండొచ్చు, యూ మేబీ బిలాంగ్స్ టు ద ఈసీఈ బ్రాంచ్ అయ్యి ఉండొచ్చు. కాకపోతే ఈసీఈ బ్రాంచ్ వచ్చినంత మాత్రం కంప్యూటర్ సైన్స్ ఇవ్వరు. మీరు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ కూడా పేపర్ కూడా రాసి ఉంటేనే, బాంబేలో కూడా ఆ విధమైన రూల్స్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్ వాళ్ళు సిఎస్, డిఏ ఇవి రావచ్చు. మెకానికల్ వాళ్ళు ఏరోస్పేస్, సిఎస్, డిఏ, ఇన్స్ట్రుమెంటేషన్ రాయొచ్చు. ఇవన్నీ కూడా రాసుకునే అవకాశం అయితే ఉంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా. తర్వాత ప్రొడక్షన్ వాళ్ళు మెకానికల్ కూడా రాసుకోవచ్చు. తర్వాత ఫిజిక్స్ వాళ్ళు సిఎస్, డిఏ ఇవన్నీ కూడా రాయొచ్చు. స్టాటిస్టిక్స్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్, డిఏ ఇవన్నీ కూడా రాసుకునే అవకాశం. మినిమము 2 పేపర్లు రాసుకోవాలి. మరి ఎగ్జామినేషన్ ఫీజు దానికి సపరేట్గా కట్టుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకునే కండిషన్స్, ది టెస్ట్ పేపర్స్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్. క్యాండిడేట్ ఆప్షనింగ్ either two టెస్ట్ పేపర్ మస్ట్ హ్యావ్ ప్రైమరీ చాయిస్ ఆఫ్ టెస్ట్ పేపర్. సెకండరీ టెస్ట్ పేపర్ మస్ట్ బి చూజన్. అంటే ప్రైమరీ అంటే నేను ఈసీ పేపరే రాయాలి ప్రైమరీ. నేను ప్రైమరీ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ పేపర్ రాయటానికి వీలు లేదు, అలా ఉంటుంది. ది సెకండరీ టెస్ట్ పేపర్ మస్ట్ బి చూజన్. అలౌడ్ కాంబినేషన్ ఈజ్ గివెన్ ఇన్ ద టేబుల్ ఆఫ్ ది కాంబినేషన్.
దెన్ లిస్టెడ్ ఆర్ నాట్ అలౌడ్. ఈ కాంబినేషన్ ప్రకారమే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇది పనికి వస్తుందమ్మా, తర్వాత మీకు మరి రాదు. ది ఎగ్జామినేషన్ సెంటర్ ఆఫ్ క్యాండిడేట్ సెకండరీ టెస్ట్ పేపర్ మే బి డిఫరెంట్. అంటే సెకండరీ టెస్ట్ పేపర్ ఇప్పుడు ఈసీఈ నేను ఒక పేపర్ని హైదరాబాద్లో రాసుకోవచ్చు, ఒక పేపర్ గుంటూరులోనో విజయవాడలోనో విశాఖపట్నంలో రాసుకోవచ్చు. బట్ ఇన్ సేమ్ సిటీ అంట, సేమ్ సిటీ. ఇక్కడ తప్పు. ది ఎగ్జామినేషన్ సెంటర్ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ సెకండ్ టెస్ట్ పేపర్ మే బి డిఫరెంట్ బట్ ఇన్ సేమ్ సిటీ. ఇప్పుడు హైదరాబాద్లోనే ఒక్కొక్క ఏరియాలో రాసుకోవచ్చు, ఒక టెస్ట్ పేపరు ఒక సెంటర్లో రాసుకోవచ్చు, ఒక టెస్ట్ పేపర్, కానీ రెండు ఒకే సెంటర్లో సిటీలో ఉండాలని రూల్ పెట్టారు. ఫర్ ఎగ్జాక్ట్ ప్రైమరీ పేపర్ డ్యూ టు ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ షెడ్యూలింగ్ కాన్స్టెంట్. ది గేట్ 2020 షల్ నాట్ బి లైబుల్ ఫర్ ఎనీ లీగల్ ఒబిలిటీ రైజింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ. తర్వాత under the procedure circumstances, certain combination may be removed from the list in the table at the table. In such case, fees paid towards second test paper will be refunded to the candidates. Certain combination may be removed from the list in the above table. In such case, fees paid towards second test paper will be refunded to the candidates. లేకపోతే వాళ్ళు రిఫండ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఫీజెస్ అనేవి ప్రతి పేపర్కి సపరేట్గా మీరు పే చేయాల్సి. ఇక్కడ ఇంకో మరి హౌ మచ్ ఫీజ్ ఐ పే ఇన్ 2 పేపర్ కాంబినేషన్, అంటే 2 పేపర్ల వాళ్ళు ఎంత ఫీజు కట్టాలనేది కూడా ఇక్కడ డేట్స్ ఇచ్చారు, వీళ్ళు చూసుకోండి. సపోజ్ రెగ్యులర్ పీరియడ్ 27 మరి మనకి రిజిస్ట్రేషన్ 27 ఆగస్టు నుంచి 27 సెప్టెంబర్ వరకు సాగింది. దానికి ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే పర్ టెస్ట్ పేపర్ 1000 రూపీస్ అమ్మ. డ్యూరింగ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ అది 1500 పర్ టెస్ట్ పేపర్. ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఇంక్లూడ్ 2000 రూపాయలు కట్టాలి ఒక్కొక్క టెస్ట్ పేపర్. అంటే నేను ఎస్సీ ఎస్టీ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 టెస్ట్ పేపర్లు అంటే 2000 కట్టాలి. అదేవిధంగా వీళ్ళు సపోజు ఓబీసీ పిల్లలు, ఈడబ్ల్యూఎస్ పిల్లలు 2000 అయితే 4000 అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, 4000 కట్టాలి. ఇది ది అబోవ్ అప్లికేషన్ ఫీజ్ ఆర్ సింగిల్ టెస్ట్ పేపర్ క్యాండిడేట్. అది ఇక్కడ చూడండి, ది అబోవ్ అప్లికేషన్ ఫీజ్ ఆర్ ఫర్ ద సింగిల్ టెస్ట్ పేపర్ క్యాండిడేట్ ఆప్టింగ్ ఫర్ 2 టెస్ట్ పేపర్ హ్యావ్ టు ట్వైస్. అంటే 2 టెస్ట్ పేపర్లు కడితే 2 ఇంటూ 1000 ఇంటూ అంటే 2000 పే చేయాలి. ఇక్కడ 2 టెస్ట్ పేపర్లు 4000 పే చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సేమ్ సింపుల్, దీనిలో పెద్ద కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఇది స్టూడెంట్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎలాంటి డీటెయిల్స్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ ఆఫ్.